శుభోదయం మిత్రులారా, నేను మీ వెంకటేష్. మీరు చూస్తున్నారు చింటూ వీడియోస్. ఎప్పటిలాగా ప్రతి వారము మనం ఒక దేవస్థానానికి రావడము, దాని చరిత్ర తెలుసుకోవడము మనకు ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా ఈ వారం మనం వచ్చాము. ఈ గురువారం ప్రత్యేకంగా సాయిబాబా దేవస్థానానికి రావడం అయితే జరిగింది. ఈ దేవస్థానం మనకు హిందూపూర్లో ఎన్టీఆర్ సర్కిల్కు అతి చేరువలో ఉన్నటువంటి ఒక సాయిబాబా దేవస్థానము. ఈ దేవస్థానంలో అనేక విషయాలు తెలుసుకోవచ్చు. అవి ఏంటివి అనేది మనం తెలుసుకుందాం. మన అందరి కోసం కొద్దిసేపు సాయిబాబా భజనలో పాల్గొందాం.
ఈ సాయిబాబా దేవస్థానంలో ఒక ప్రత్యేకత మనం గమనించవచ్చు. ఈ దేవస్థానము సరౌండింగ్లో మనకు ముఖ్యమైన రహదారి ఉన్నప్పటికీ ఆ వాహనాల శబ్దం అయితే ఈ దేవాలయంలోకి మనకు వినిపించదు. అలాగే ఈ దేవాలయంలో ప్రశాంతంగా ఒక ఆధ్యాత్మిక చింతనకైతే కనుక మనం లోనవుతాము. అంతేకాకుండా ఇక్కడ మనకు సాయిబాబా పాలరాతి విగ్రహంతో ఎంతో అద్భుతంగా కనిపిస్తారు. అలాగే ఇక్కడ మనకు ధ్యాన మందిరం కూడా ఉంది. ఈ ధ్యాన మందిరము భక్తాదుల కోసం ప్రత్యేకంగా నిర్మించబడి ఉంటుంది. భక్తాదుల కోసం ఈ దేవాలయము 24 గంటలు తెరిచి ఉంటుంది. అలాగే ఇక్కడ ధ్యాన మందిరంలో ఎల్లవేళలా భక్తాదులతో నిండి ఉంటుంది. అలాగే ఈ ధ్యాన మందిరంలో మనమే స్వయంగా సాయిబాబాకు పూజలు కూడా నిర్వహించవచ్చు. ఈ దేవాలయంలో ప్రత్యేకంగా గురువారం రోజు సాయిబాబాకు అభిషేకము, పంచామృతాభిషేకము మరియు తోమాల సేవ, పూలాభిషేకము మరియు రథోత్సవము మరియు ప్రాకారోత్సవాలు మొదలగునవి ప్రత్యేకంగా ఇక్కడ భక్తాదుల కోసం నిర్వహించబడుతూ ఉంటాయి. ఈ దేవాలయంలో ప్రత్యేకంగా షిరిడీలో నిర్వహించు పూజలన్నీ సాయిబాబాకు ఇక్కడ కూడా నిర్వహించడం ఇక్కడ ఒక ప్రత్యేకత అని మనం చెప్పుకోవచ్చు. ప్రతి దేవాలయంలో లాగానే ఈ దేవాలయంలోనూ మనకు దత్తాత్రేయ స్వామి విగ్రహము, నాగదేవత విగ్రహము మరియు గణపతి స్వామి విగ్రహాలు మనకు ప్రత్యేకంగా కనిపిస్తాయి. మనకు ఈ దేవాలయంలో ప్రవేశించగానే ఆ షిరిడి సాయినాథుడు చెప్పినటువంటి ఏకాదశ సూత్రాలు మనకు దర్శనమిస్తాయి. అంతేకాకుండా ఆ ఏకాదశ సూత్రాలను తూచా తప్పకుండా పాటించే భక్తాదులు ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. శ్రీ సాయిబాబా ఏకాదశ సూత్రాలను మనం ఒకసారి శ్రీ సాయిబాబా గారు చెప్పిన విధంగా, నేను సమాధి నుండినే పలుకుతాను, నా భక్తులు ఎల్లకాలంలోనూ నేను రక్షణ అయి ఉండదను, వారు నన్ను తలచిన వెంటనే వారికి ప్రత్యక్షమవ్వదను, వారు సలహా గాని సహాయం గాని నన్ను కోరిన వెంటనే నేను వారికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సహాయపడదను, అలాగే వారి భారమును నేను మోసెదను, వారి సర్వ కష్టాలను నేను తుడిచెదను, వారు సర్వకాలం యందు నా యందు దృష్టి నిలిపెదను, వారి యందు నేను ఉండదనని శ్రీ సాయిబాబా వారు భక్తాదులకు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఇప్పటికీను ఎంతో మంది భక్తాదులకు సాయిబాబా కలలో కనిపించి లేదా పరోక్షంగానో ప్రత్యక్షంగానో వారి కష్టాలను నివారించి సుఖశాంతులు ప్రసాదించినట్టుగా చెబుతారు. ఈ దేవాలయంలో ముఖ్య ఆకర్షణ ఇక్కడ ఉన్నటువంటి ధ్యాన మందిరం. ఈ ధ్యాన మందిరము గురించి మరియు ఈ దేవస్థానం గురించి ఇక్కడ ట్రస్ట్ సభ్యులు మరియు ఈ దేవాలయ నిర్వాహకులైనటువంటి వారి దగ్గర మనం మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి. దేవస్థానం కట్టి 23 ఏళ్ళు అయింది. దేవస్థానం కమిటీకి స్వామి రిజిస్ట్రేషన్ చేసినాము. దేవస్థానం పూజారులు వీళ్ళంతా ఒకసారి ప్రతిదినమును స్వామికి నైవేద్యం పెట్టి 4 ఆర్తులు చేస్తూ ఉన్నాము. ప్రతిదినమును మధ్యాహ్నం హారతి కూడా చేసి నైవేద్యం తినిపిస్తూ ఉన్నాము. ప్రతి గురువారం ఆకు పూజ, మళ్ళీ ఆకు పూజ, అభిషేకాలు, ప్రసాదాలు ఉంటాయి. ఎవరైనా పూజలకి ఇచ్చేవాళ్ళు ఉంటే 501 రూపాయలు మాత్రం ప్రసాదాలకు ఇస్తే ఆకు పూజకి దానికి మిగిలింది కమిటీ వాళ్ళు వేసి 1000 చిల్లర అవుతుంది. కమిటీ వాళ్ళు వేసి పూజలు చేపిస్తాము. ఎవరు ఇచ్చే ఇకపోని కమిటీ వాళ్ళు నిత్య పూజ ప్రతి గురువారం స్వామికి అలంకారం చేసి ప్రతి గురువారమును
అభిషేకాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంతవరకు తుజా తప్పకుండా 23 ఏళ్ళకి ప్రతి గురువారం చేస్తాము. గురు పౌర్ణమికి అభిషేకము, మళ్ళీ వచ్చే హోమాలు అన్నీ కంపల్సరీ ప్రతి గురు పౌర్ణమికి చేస్తూ ఉంటాము. శ్రీరామనవమికి మామూలు స్వామికి అలంకారం చేసి పూజలు చేస్తూ ఉంటాము, డెకరేషన్ చేసి. దసరా నాడు, దసరా అంటే ఆయన సమాధి అయిన దినం, దసరా సమాధి అయిన దినం నాడు ఆయనకు అప్పుడు కూడా ప్రసాదాలు అలంకారాలు చేస్తాము. జనాలు జానవంత పల్లకి ఉండాలి, పల్లకి ఉత్సవం కూడా చేపిస్తాము. ప్రతి గురువారం కూడా పల్లకి వస్తున్నాము. జనాలు లేకుంటే అప్పుడు మోసేవాళ్ళు అంతా ఆడవాళ్ళు మగవాళ్ళే మోసేస్తారు. పల్లకి ఊరేగింపులో పోయి భజనలో పోయి పల్లకి ప్రతి గురువారం చేస్తాం. పూల పల్లకి అలంకారం చేసి ప్రతి గురువారం చేస్తూ ఉంటాం. జనాలు తక్కువైపోతే మనం చేసే మామూలుగా జనాలు ఎక్కువైనా పోతే ప్రతి గురువారం మనం పల్లకి ఉత్సవం ఉంటుంది, ఆకు పూజ ఉంటుంది. మళ్ళీ పల్లకి భజనలు ప్రతి గురువారం పొద్దున సాయంత్రము భజన ఉంటుంది. స్వామి సన్నిధిలో భజన చేసి అంతా చేసుకుంటాం. సాయంత్రం ప్రతిదినము వచ్చేవాళ్ళు ధ్యానం చేసుకొని స్వామి సన్నిధిలో ఒక 10-15 నిమిషాలు కూర్చొని పోతూ ఉంటారు. చాలా మంచిది అవుతుంది. స్వామి సన్నిధిలో 2 నిమిషాలు కూర్చున్నా మన మనసుకి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. మరి చూశారు కదా, ఈ దేవాలయాన్ని హిందూపూర్లో రాగానే మీరు తప్పకుండా దర్శించవలసిన ఒక దేవస్థానము. మరి ఈ దేవాలయంలో ఉన్నటువంటి ధ్యాన మందిరాన్ని ఒకసారి దర్శించండి. ధన్యవాదాలు. మరో వీడియోతో ఇంకోసారి కలుసుకుందాం.